తర్లపాడు గ్రామంలో సచివాలయం వద్ద జరిగిన 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల జమ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు సహకారంతో మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో 23,965 మంది రైతులకు 32.7 కోట్లు చేరినట్లు వెల్లడించారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన 8,500 ఎకరాల పంటలకు త్వరలోనే పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 2వ పంట డ్రోన్ పిచికారీ యంత్రాలను ప్రారంభించారు. 5 మంది రైతులు మన నియోజకవర్గంలో ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు. మొదటి విడతగా 23,7,00,000, రెండో విడతగా ఈరోజు తిరిగి 23,7,00,000 రూపాయలు మొత్తం అకౌంట్లలో ఈరోజు పడబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ఈరోజు మన అకౌంట్లలో వేస్తా ఉన్నారు. అరే, ఈ రాష్ట్ర పరిస్థితి బాగలేదే, ఒక 6 నెలలు ఆగుదామని ఆలోచన లేదు. ముందు రైతు బాగుండాలి. రైతు కష్టం, ఇటీవల మోందా తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతులకు మనం ఇస్తామన్నటువంటి ఏదైతే 2వ విడత ఉందో ఆ 2వ విడతని టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తే రైతుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క 2వ విడత కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొని వస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటీవల కురిసిన మోందా తుఫాను వల్ల పత్తి ఎన్ని రకాలుగా నష్టపోయారు. పత్తి రైతులు కావచ్చు, మినుము రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, శనగల రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, అందరూ కూడా నష్టపోయారు. అయ్యో పాపం రైతు నష్టపోయాడే, ఆ రైతును పలకరిద్దామే, ఆ రైతును ఓదార్దామే అని ఏమన్నా ఆలోచన చేశారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? बहुत बड़ा परिवर्तन हुआ है. हमारा एग्रीकल्चरल एक्सपोर्ट करीब 2 गुना हुआ है. खेती को आधुनिक बनाने के लिए सरकार ने 33,965 మంది రైతులు మన నియోజకవర్గంలో ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు.